సో హాయ్ ఎవ్రీవన్, నేను మీ ఆర్యన్. మీరు చూస్తున్నారు ట్రేడ్ విత్ ఏడి యూట్యూబ్ ఛానల్. సో ఛానల్కి ఎవరైనా ఫస్ట్ దయచేసి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకన్ కూడా ఆన్లో పెట్టుకోండి. సార్ ఏ వీడియో వచ్చినా మీకు చాలా మంది చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి. దయచేసి అయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు బేబే సబ్స్క్రైబ్ చేసుకుంటే మనం మంచి రీచ్ వస్తుంది, ఇంకా ఫాస్ట్గా ఎదుగుతాం. ఓకే, నెక్స్ట్ A to Z కోర్సు ప్రజెంట్ ఆఫర్ నడుస్తుంది. బాగా వినండి. A to Z కోర్స్ అంటే మీకు లైఫ్ టైం యాక్సెస్ ఉంటుంది, ఆల్గో ఉంటుంది, సెల్లింగ్ ఉంటుంది, బయింగ్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. A to Z అంటే అన్నీ ఉంటాయి. నెక్స్ట్ ఇందులో గుడ్ థింగ్ ఏంటంటే రేపు పొద్దున్న నేను ఏది తీసుకొచ్చినా మీకు అది మీకు ఇస్తాను. A to Z కోర్స్ వాళ్ళకి ఇస్తాను. అది లైఫ్ టైం అనమాట సపోర్ట్. లైఫ్ టైం యాక్సెస్ కూడా ఉంటుంది. మీరు కోర్స్ ఎప్పుడైనా చూసుకోవచ్చు, ఎప్పుడైనా ట్రేడింగ్ చేసుకోవచ్చు. ఓకే, మీ కేపబిలిటీ అది. లైఫ్ టైం సపోర్ట్ ఉంటుంది, అలాగే సపోర్ట్ చేస్తూనే ఉంటాను. 2 ఇయర్స్ బ్యాక్ ఉన్న వాళ్ళు కూడా ఇప్పుడు ప్రజెంట్ సండే లైవ్ క్లాస్లో జాయిన్ అవుతున్నారు. సో ఎప్పుడు సపోర్ట్ ఉంటుంది. ప్రజెంట్ ఆల్గో రిలేటెడ్గా, సెల్లింగ్ రిలేటెడ్గా, మార్కెట్ కండిషన్ తగ్గట్టు మిమ్మల్ని నేను రెడీ చేస్తుంటాను. సో A to Z కోర్సులో ఏంటంటే 7001456759 ఇది నా వాట్సాప్ నెంబరు. మీరు మెసేజ్ చేసే డీటెయిల్స్ పెడతాను. ప్రజెంట్ 22,000 ఎంత ఉంటుంది, ఆఫర్లో 15,000కి వస్తుంది. ఓకే, ఓన్లీ జస్ట్ రేపు ఎల్లుండి 2 డేస్ ఉంటుంది, మేబీ అయిపోద్ది. తర్వాత మళ్ళీ మీకు ఆఫర్ రావాలంటే ఇప్పుడు అప్పుడే ఇవ్వదు, రాదు. ఫీజు పెరిగిపోద్ది. ఎందుకంటే ఇంక నేను ప్రతిసారి ఇందుకే ఇవ్వాలనుకోవట్లేదు. బికాస్ స్టూడెంట్స్ పెరుగుతున్నప్పుడు రెస్పాన్సిబిలిటీస్ కూడా పెరుగుతున్నాయి అండ్ ఆఫర్ కూడా అయిపోద్ది. ఎందుకంటే ఇది ఒక టీమ్గా నడుస్తుంది. సో ఆఫర్ తీసేస్తారు ఆఫీస్ వాళ్ళు, టీం వాళ్ళు. తర్వాత మీరు ఏం చేయలేరు. జాయిన్ అవ్వాలంటే ఇప్పుడు జాయిన్ అవ్వండి. ఓకే, నెక్స్ట్ ఎవరైనా 100 రూపీస్ టెలిగ్రామ్ గ్రూప్ జాయిన్ అవ్వాలన్నా వీడియో కింద ఫస్ట్ కామెంట్ సెక్షన్లో లింక్ ఉంటుంది, అక్కడ నుంచి మీరు జాయిన్ అవ్వచ్చు. ఓకే, అది కూడా. సో రేపు ఎక్స్పైరీ ఏంటి, రేపు దేని గురించి మాట్లాడదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ రేపు ఎక్స్పైరీ పిన్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ కాదు, మిడ్ క్యాప్. సో మిడ్ క్యాప్ గురించి డైరెక్ట్ మాట్లాడదాం. మిడ్ క్యాప్లో మీరు ఏం చేయొచ్చు, మీరు ఎలా సెల్ చేసుకోవచ్చు, ఎలా ప్రాఫిట్స్. ఫస్ట్ మిడ్ క్యాప్ ఓపెన్ ఇంట్రెస్ట్లోకి వెళ్దాం. ఇది మిడ్ క్యాప్ అనమాట. మీరు డైరెక్ట్గా వచ్చి సెన్సిబుల్లో ఇక్కడ మీరు నార్మల్గా సెర్చ్ చేయండి. నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ ఆల్రెడీ ఉంటాయి. ఫిన్ నిఫ్టీ కానీ, మిడ్ క్యాప్ కానీ, సెన్సెక్స్ కానీ, మీరు ఏది సెర్చ్ చేసినా ఇక్కడ వస్తుంది. సో నేను మిడ్ క్యాప్ సెర్చ్ చేసి ఉంచాను. ఇది మిడ్ క్యాప్, ఇగో మిడ్ క్యాప్. రేపు ఎక్స్పైరీ 20. ఓకే, ఎక్స్పైరీ. సో మిడ్ క్యాప్ మీరు 20 ఎక్స్పైరీ చూస్తే మీకు ఓపెన్ ఇంట్రెస్ట్ చూడగానే మీకు ఏం కనిపిస్తుంది, 19,500 దగ్గర ఒక రెసిస్టెన్స్, 19,400 దగ్గర ఒక సపోర్ట్ క్లియర్ కట్గా ఉంది. చాలా క్లియర్గా ఉంది, నీట్గా ఉంది. సో నీట్గా మీరు ఏం చేస్తారంటే 19,500, ఇగో 19,500లో ఒక రెసిస్టెన్స్, 500 కమ్ 600, 500 ధర ఒక రెసిస్టెన్స్, 500 ధర, 600 ధర. సో దూరంలో రెసిస్టెన్స్లు ఉన్నాయి. ఇవి పెద్ద రెసిస్టెన్స్. అదే విధంగా సపోర్ట్ కూడా ఇక్కడే ఉంది, 19,400, 19,300. సో 19,400 అంటే ఆల్మోస్ట్ లెవెల్. సో ఈ లెవెల్ ఒక మంచి సపోర్ట్, 19,400 సపోర్ట్. దాని తర్వాత 19,300 ఆల్మోస్ట్ కింద ఇక్కడ ఈ లెవెల్. ఓకే, ఇది ఇప్పుడు 19,300 సపోర్టా, కూడా ఒక సపోర్టా, జస్ట్ ఈ సపోర్ట్లో అవి రెసిస్టెన్స్లు. ఇప్పుడు మీరు క్లియర్ కట్గా బాగా ట్రేడ్ ఎక్కడ చేసుకోవచ్చు, మనకి ప్రాపర్ లెవెల్స్ ఉన్నాయి. రేపు నేను యాస్టీ సెల్లింగే చేస్తాను, ఇప్పుడులా చేసినట్టే మీరు కూడా అదే చేయండి. ఎద్దామని ఈ గ్యాప్ అప్ ఇక్కడ కానీ, ఈ రెసిస్టెన్స్ సపోర్ట్, ఈ రెసిస్టెన్స్ దగ్గర కానీ, ఈ సపోర్ట్ దగ్గర ఎక్కడైనా బై చేయాలనుకున్న వాళ్ళు ఇక్కడ సపోర్ట్ దగ్గర బై చేయండి. అంటే పుట్ బై చేద్దాం అనుకున్న వాళ్ళు రెసిస్టెన్స్ దగ్గర పుట్ బై చేయండి. మిగతా వాళ్ళ గురించి చెప్తున్నా, బయర్స్ ఎందుకంటే ప్రజెంట్ ఉన్న మార్కెట్ కండిషన్కి బయింగ్ కాదు కాబట్టి నేను చెప్తున్నా. మిగతా వాళ్ళు ఏం చేస్తారంటే ఈ పైన ఎక్కడ గ్యాప్ అప్ కానీ, ఎక్కడ గ్యాప్ డౌన్ ఎక్కడ ఇడినా ఈ రేంజ్లో 19,500 నుంచి 19,400 రేంజ్లో, ఈ 100 పాయింట్స్ రేంజ్లో ఎక్కడ ఇడినా గ్యాప్ అప్ కానీ, గ్యాప్ డౌన్ కానీ ఎక్కడిన్నా 10 o'clockకి ఎట్ ద మనీ దగ్గర నుంచి, ఓకే, ఎట్ ద మనీ దగ్గర కింద ఉన్న స్ట్రైక్ ప్రైస్ సెల్ చేయండి. పైన పుట్ సైడ్ కూడా అంతే సెల్ చేసేయండి. ఒకవేళ పెద్ద గ్యాప్ అప్ కానీ, పెద్ద గ్యాప్ డౌన్ కానీ ఓపెన్ అయితే మనకి రేంజ్ ఏమొస్తుంది అప్పుడు, 9,400 నుంచి 9,300 ఇది రేంజ్ అయిపోద్ది. అంటే పెద్ద గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే ఈ రేంజ్ అవుతుంది, పెద్ద గ్యాప్ అప్ అవుతే ఈ రేంజ్ అవుతుంది. ఓకే, అంటే నేను చెప్పేది అర్థమైందా. ఇక్కడెక్కడో గ్యాప్ అప్ ఓపెన్ అయింది అనుకో, అప్పుడు మనకి రేంజ్ ఏముంది, ఇక్కడ నుంచి ఇక్కడికి సెల్ చేయాలి. అంటే 19,600 నుంచి 19,500 ఈ 100 పాయింట్స్ రేంజ్లో సెల్ చేసుకోవాలి. ఫ్లాట్ కానీ, స్మాల్ గ్యాప్ అప్ కానీ, స్మాల్ గ్యాప్ డౌన్ కానీ ఓపెన్ అయితే 19,500 నుంచి 19,400 రేంజ్లో ఈ 100 పాయింట్స్ రేంజ్లో సెల్ చేసుకోవాలి. గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే 19,400 నుంచి 19,300 రేంజ్లో సెల్ చేసుకోవాలి. ఓకే, మొత్తం 3 రేంజ్లు ఉన్నాయి మనకి. రేపు మార్కెట్ ఎక్కడిన్నా రేంజే దొరుకుతుంది. క్లియర్ కట్గా రేంజ్లోనే ఉంటుంది, రేంజే దొరుకుతుంది. ఎందుకు అంత కన్ఫర్మ్గా చెప్తున్నాను, ఓపెన్ ఇంట్రెస్ట్ రేంజ్లోనే కట్టారు. ఓకే, బాగా రేంజ్లో దొరుకుతుంది, రెండు వైపులా డికే అవుతుంది. రేపు సెల్లర్స్ డే, రేపు మనకి బాగా దొరుకుతుంది. రేపు గ్యాప్ అప్, గ్యాప్ డౌన్ అనేది మనకు తెలియాలి, అది మనం చూసుకోవాలి. ఓకే, మార్నింగ్ ఓపెన్ అయ్యాక తెలుస్తుంది.
సో నిఫ్టీ మిడ్ క్యాప్ నిఫ్టీ అంతే. మిడ్ క్యాప్ నిఫ్టీ ఒకవేళ క్లోజింగ్ ఎందుకు అంటే ఆల్రెడీ మంచి ర్యాలీ జరిగింది చూడండి, కంప్లీట్ ర్యాలీ జరిగింది. సో ఇంత ర్యాలీ జరిగే కూడా మూమెంటం దయచేసి ఎక్స్పెక్ట్ చేయకండి, అది నేను అడిగేది అంతే. ర్యాలీ ఆల్రెడీ అయ్యింది, మూమెంటం బాగా అయ్యింది, ఓకే, కంప్లీట్ మూమెంటం అయ్యింది, బాగా పెద్దగా అయ్యింది. ఎక్స్పైరీ కాబట్టి నేను రేంజ్ లో ఉంటుంది, రేంజ్ లో ఉండాలని కోరుకుంటున్నాను. రేంజ్ లో ఉంటే రెండు వైపులా ప్రాఫిట్ ఇస్తుంది, డబ్బులు వస్తాయి. ఓకే, నెక్స్ట్ నిఫ్టీ ఒక ఎక్స్పైరీ ఎల్లుండు. నిఫ్టీ గురించి నిఫ్టీ చూస్తే కొద్దిగా గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి సైడ్ వేస్ లో ఉంది మార్కెట్, గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది. బట్ మీరు రేంజ్ చూస్తే నిఫ్టీ ఇదే రేంజ్, ఈ రేంజ్ అబ్జర్వ్ చేయండి. ఎప్పటి నుంచి ఈ రేంజ్ లో ఉందో, ఆల్మోస్ట్ ఈ రేంజ్ దాటట్లే ఇప్పటి నుంచి. ఆల్మోస్ట్ దగ్గర దగ్గర 6 నుంచి, నవంబర్ 6th 5th నుంచి అనుకో, నవంబర్ 3rd 4th 6th నుంచి ఇదే రేంజ్ లో ఉంది. పైకి వెళ్ళింది, మళ్ళీ అదే రేంజ్ లోకి వచ్చేసింది. రేంజ్ లోనే ఉంది మార్కెట్. ఒకసారి నిఫ్టీ మన ఓపెన్ ఇంట్రెస్ట్ చూద్దాం. నిఫ్టీ వీక్లీకి వచ్చాం. నిఫ్టీ వీక్లీ మాత్రం కొద్దిగా డిఫరెంట్ గా ఉంది. ఓపెన్ ఇంట్రెస్ట్ చాలా దూరం ఉన్నాయి, 20,000 దగ్గర ఒకటి, 19,000 19,200. నిఫ్టీలో మాత్రమే ఒక మూమెంటం కనబడుతుంది. సో ఫాలో లేదా ఏదో పైకి వెళ్ళడమో రెండిట్లో ఏదో జరుగుతుంది. 20,000 ఇగో ఇంత దూరంలో ఒక రెసిస్టెన్స్. 20,000 అంటే ఇది చాలా దూరం, ఇక్కడ ఉన్న దగ్గర నుంచి ఇక్కడ చాలా దూరం. డాష్ ఈజ్ అలాగే 19,300 19,200 అంటే 19,300 అంటే ఈ లెవెల్, ఆల్మోస్ట్ 19,300 అంటే ఈ లెవెల్, 1,200 అంటే ఈ లెవెల్, 1,300 అంటే ఇది లెవెల్స్ లో చాలా దూరంగా కాశారు. సో రేపు నాకు కావాల్సింది నిఫ్టీ రేపు అంటే రేపు మిడ్ క్యాప్ నిఫ్టీ ఎక్స్పైరీ అయిపోయాక దాన్ని బట్టి నేను నిఫ్టీ డిసైడ్ అవ్వగలను. ఎందుకంటే ఇంత దూరం కాశారు కదా. సో రేపు హ్యూజ్ గ్యాప్ అప్ కానీ గ్యాప్ డౌన్ కానీ నిఫ్టీలో అయ్యి ఇక్కడ ఎక్కడైనా మార్కెట్ సస్టెండ్ అయితే అప్పుడు ఓపెన్ ఇంట్రెస్ట్లు ఇక్కడ క్రియేట్ అవ్వడం స్టార్ట్ అవుతాయి. అప్పుడు మనం ఓపెన్ ఇంట్రెస్ట్లు చూసుకొని నెక్స్ట్ డేకి మనం ప్లాన్ చేసుకోవచ్చు. ప్రజెంట్ చాలా దూరం ఉంది, 20,000 ఒకటి, 19,300 19,300 అంటే చాలా దూరం లెంతీలో కాశారు. సో రేపు ఎనీథింగ్, రేపు ఒకవేళ మీరు బయింగ్ చేయాలి అంటే నేను ఈజీగా ఇస్తాను, ఈజీ ట్రిక్, చాలా ఈజీ ట్రిక్. మీరు బై చేయొచ్చు. జస్ట్ ప్రీవియస్ డే హై ఈ లో మార్క్ చేసుకో. ఈ మార్కెట్ రేపు పొద్దున్న ఇక్కడ ఎక్కడైనా గ్యాప్ అప్, హ్యూజ్ గ్యాప్ అప్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది అనుకోండి, బాగా పెద్ద గ్యాప్ అప్ గ్యాప్ డౌన్ అయింది అనుకో, ఫస్ట్ 5 minutes క్యాండిల్, నేను 15 minutes పెట్టాను, బట్ మీరు ఫస్ట్ 5 minutes క్యాండిల్ మార్క్ చేసుకోండి, లేదా ఫస్ట్ హై ఫస్ట్ లో మార్క్ చేసుకోండి. ఎటువైపు బ్రేక్అవుట్ ఇస్తే అటువైపు ట్రేడ్ చేయండి. రేపు ఒక్కరోజే నిఫ్టీ గురించి చెప్తున్నా. నిఫ్టీ గురించి, ఓన్లీ నిఫ్టీ, మిడ్ క్యాప్ నిఫ్టీ కూడా కాదు, నిఫ్టీ గురించి చెప్తున్నా. రేపు ఒక్కరోజు నిఫ్టీ ఎంత పెద్ద గ్యాప్ అప్ కానీ పెద్ద గ్యాప్ డౌన్ కానీ ఓపెన్ అయితే దాని హై దాని లో మార్క్ చేసుకో, ఎటువైపు బ్రేక్అవుట్ ఇస్తే అటువైపు దూరిపోండి. అంటే హ్యూజ్ డిస్టెన్స్ ఉంది మార్కెట్ లో. నిఫ్టీలో మాత్రమే ఉంది స్కోప్ కనిపిస్తుంది, పైకి కానీ కిందకి కానీ పడేది. మిడ్ క్యాప్ నిఫ్టీ అయితే క్లియర్ కట్ జోన్ లో ఉంది. ఈ విషయం కూడా చెప్తున్నా, దేని ఎక్స్పైరీ దానికి తగ్గట్టే అవుతుంది. మిడ్ క్యాప్ నిఫ్టీ జోన్ లో ఉంది కాబట్టి జోన్ కి తగ్గట్టే అవుతుంది. నిఫ్టీలో మూమెంటం వస్తుంది, మిడ్ క్యాప్ నిఫ్టీలో రాదా అంటే రాదు. దానికి తగ్గట్టు దాని ఎక్స్పైరీ అలాగే అవుతుంది. సో దేని ఎక్స్పైరీ దానికి తగ్గట్టు అవుతుంది కాబట్టి మీరు వరి అయితే అవ్వద్దు. ఇది మీరు చూస్తే గానీ మీకు తెలియదు. ఓకే, నెక్స్ట్ నిఫ్టీ కూడా అనాలిసిస్ చేసేస్తాను చిన్నది. ఎందుకంటే చాలా మంది నిఫ్టీలో కూడా ట్రేడ్లు చేస్తున్నారు ఈ మధ్యన, నాకు అడుగుతుంటారు నిఫ్టీ అని. నిఫ్టీ అయితే క్లియర్ కట్ రెసిస్టెన్స్ ఉంది ప్రజెంట్ 19,800 19,900. సో అకార్డింగ్ టు ప్లాన్ 19,800 ఇగో 1,800 1,900 రెండు రెసిస్టెన్స్లే కదా, రెడ్ ఆర్ బోత్ ఆర్ రెసిస్టెన్స్. సో సింపుల్ లాజిక్, రెసిస్టెన్స్ దగ్గర మీరు పుట్టు బై చేయడానికి చూడండి అంతే. రెసిస్టెన్స్ దగ్గర పుట్టు బై చేయడానికి చూడండి, సపోర్ట్లు ఎక్కడా లేవు. సో మార్కెట్ రేపు గ్యాప్ డౌన్ ఎక్కడ నిన్న గ్యాప్ అప్ నిన్న ఈ రెసిస్టెన్స్ దగ్గరే పుట్టు బై చేయడానికి చూడండి. ఓకేనా, అంతే. సార్ నిఫ్టీ అనాలిసిస్ ఐ హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ 100 రూపీస్ టెలిగ్రామ్ గ్రూప్ ఎవరైనా జాయిన్ అయితే జాయిన్ అవ్వండి. ఇగో ట్రేడ్, నేను సెల్లింగ్ ట్రేడ్ ఇక్కడ మెన్షన్ చేస్తాను. సో ట్రెల్లింగ్ ట్రేడ్ ప్రాఫిట్లు కూడా పెడతాను. నెక్స్ట్ A to Z కోర్స్ వాళ్ళకి మాత్రం ఈరోజు క్లాస్ అయింది, ఈరోజు సండే క్లాస్ అయింది, గ్రీక్స్ గురించి గట్రా క్లాస్ అయింది. ఎవ్రీ సండే అవుతుంది. ఆప్షన్ సెల్లింగ్ రిలేటెడ్ గా మనం ఏది ఉన్నా నేను మొత్తం ఇక్కడ పెడతాను. A to Z కోర్స్ మెంబర్స్ ఎవరు జాయిన్ అవ్వాలన్నా ఆఫర్ ఉంది, జాయిన్ అవ్వండి. ఆపర్చునిటీ మిస్ అవ్వద్దు చెప్పేది. ఓకే, సో ఇంకా ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని అప్పుడు కలిగే వీడియోస్ చేస్తానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.